బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో పోలీసులు పెద్ద మొత్తంలో నగదునైతే స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె మండలం పసుపులలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులైతే తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ మినీ లారీలో 91 లక్షల రూపాయలు ఉన్నట్లుగా గుర్తించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదునైతే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. బనగానపల్లె ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలో భారీగా అయితే నగదును అయితే పట్టుకున్నారు పోలీసు అధికారులు. ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీ చేస్తూ ఉండగా ఈ నగదు దొరికినట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో అతి కొద్ది రోజుల్లో సమయం ఉంది కాబట్టి నెలన్నర లోపల అంటే 40 రోజుల్లో సమయం ఉంది కాబట్టి భారీగా డబ్బు అయితే తరలిపోతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఏదైతే ఈ రోజు పోలీసులకి అంటే ప్యాపిలి మండలం నుంచి బనగానపల్లికి వెళుతున్న క్రమంలో బనగానపల్లి పశువుల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఈ భారీ ఎత్తున 91 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక మినీ లారీలో తరలిస్తూ అంటే గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అయితే ఈ డబ్బు ఎవరిది, ఏ పార్టీది, ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాలైతే ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. ఈ డబ్బు స్వాధీనం చేసుకుని బనగానపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి డబ్బు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే నంద్యాల జిల్లాలో అంటే ఈ ఒక ప్రాంతంలోనే కాకుండా అనేక చోట్ల కూడా పోలీసులు చెక్ పోస్ట్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి డబ్బు కావచ్చు, నగదు కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు, అంటే ఏమున్నా కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారు, అంటే అందుకు సంబంధించిన బిల్స్ ఏమున్నాయి అనే కోణంలో పోలీసులు అయితే ఎక్కడికెక్కడ వాహనాలు చెక్ చేసి పట్టుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు అంటే ఈ ప్యాపిల్ నుంచి మినిలార్లో వస్తున్న ఈ డబ్బు బనగానపల్లి పసుపుల ఆంజనేయ స్వామి క్రాస్ వద్ద పట్టుబడినట్లు మనకు తెలుస్తుంది. పద్మ, అయితే ఆ క్యాష్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని దానిపైన సమాచారం ఉంది అసలు? అదే ప్యాపిలి మండలం నుంచి ఆ లారీలో క్యాష్ అయితే వస్తా ఉంది. ఆ వచ్చిన డబ్బు బనగానపల్లి పసుపుల ఆంజనేయ స్వామి క్రాస్ వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడింది. అంటే ఈ క్యాష్ ఏ పార్టీకి సంబంధించింది, ఏ లీడరు ఎక్కడికి తరలిస్తున్నాడు అనేది ఇంకా సస్పెన్స్ అనేది ఉంది. అది పోలీసులు బహుశా ఈవినింగ్ లోపల విచారించి పలానా వ్యక్తుల మీద కేసు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన అంటే ఆ డబ్బుకు సంబంధించిన బిల్స్ కూడా వాళ్ళతో లేనట్లు తెలుస్తా ఉంది. అంటే దీన్ని బ్లాక్ లో తరలిస్తున్నట్లు, అంటే ఎలక్షన్ పర్పస్ అంటే జనాలకు పంచే డబ్బుగా మనకు స్థానికుల పరిస్థితిని బట్టి మనకు స్థానికంగా అర్థమవుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.